ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా షోల్డర్ దగ్గర ఉన్న ఖర్చులు బ్యాక్ సైడ్ వైపు పెట్టుకొని పైన ఒక డబుల్ స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి మనం కిందంతా ఎక్స్ట్రాస్ కట్ చేసుకున్నాం కదా, అదంతా కూడా మనకి ఓపెన్ అయిపోయింది. సో ఫ్యాబ్రిక్ గ్లూ తో ఇలా అటాచ్ చేసుకోండి. ఇప్పుడు పట్టీ వేసుకోవాలి. పట్టీ కోసం 1.5 ఇంచ్ విడ్త్ ఉన్న క్లాత్ తీసుకొని ఒకవైపు 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే. గ్లూ తో అటాచ్ చేసుకునే బదులు డైరెక్ట్ గా ఇలా పట్టీ వేసేయచ్చు కదా అంటారేమో. ఫస్ట్ మనం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ తో అటాచ్ చేసుకోవడం వల్ల మనకి హెచ్చు తగ్గులు ఏం రాకుండా పర్ఫెక్ట్ గా ఉంటుందండి. పట్టీ వేసేటప్పుడు క్లాత్ ఇలా పట్టీ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పట్టీని కింద వైపుకి ఇట్లా పెట్టుకొని ఆ ఖర్చులు కూడా దాని కిందకే పెట్టుకొని దాని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫుల్ గా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని పైన ఒక లూజ్ కుట్ అనేది వేసుకోండి. లోపల మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఆ లూజ్ కుట్ రిమూవ్ చేస్తే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇలాగే ఫ్రంట్ పార్ట్ కి కూడా పట్టీ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు స్లీవ్స్ స్టిచ్ చేసుకోవాలి. స్లీవ్స్ లో ఒక చిన్న చేంజ్ చేశాను నేను. అదేంటంటే ఇక్కడ నేను నార్మల్ స్లీవ్ కాకుండా ఇక్కడ బెల్ హ్యాండ్స్ లాగా స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది ఎలా అంటే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇలా స్ట్రైట్ గా కాకుండా ఇలా కిందకి స్టిచ్ చేసుకునేలా చేసుకుంటా.